నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడినటువంటి విషయంలో కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకి తెలిసిందే. అయితే దీనికి గాను ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టులో ఈరోజు ఆయనకు ఊరట లభించినట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ఆయనకి ఇవ్వడం అయితే జరిగింది అంటున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ వచ్చిందని తెలిసింది. దీనికి సంబంధించి సాక్షిలో కథలుగా వస్తున్నాయి. అక్కడేదో సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని పొగిడినట్టు కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సో ఆయనకి బెయిల్ లభించడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సుప్రీంకోర్టు మరి ఎలాంటి షరతులు ఆయనకి విధించిందంటారు? ఇప్పుడు షరతులే ఉండవండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టు ఉపశమనం కలిగించింది, ఊరటనిచ్చింది ఆయనకి. అతని వయసు దృష్ట్యా పాత్రికేయుడు కాబట్టి, మీడియా కాబట్టి కొంత వెసులుబాటు ఇచ్చారు అంతే. అంతకుమించి వాళ్ళు ఎక్స్ట్రా చెప్పుకుంటారు. పైగా వాళ్ళు ఏం చెప్పారంటే ఇక ముందు మళ్ళీ అలాంటి పునరావృతం కానివ్వనని చెప్పేసి, కానివ్వకూడదని కూడా అతనికి కూడా ఆంక్షలు విధించారు. ఇంకోటి ఏంటంటే ఆయన కూడా ఇంక పునరావృతం కానివ్వడం గ్యారంటీగా. ఎందుకంటే ఒక్కరోజు ఆ స్వేచ్ఛ కోల్పోతే 4 గోళ్ల మధ్య కూర్చుంటే జైల్లో ఎవరికైనా సరే మనిషి అన్నవాడికి పరివర్తన, పశ్చాత్తాపం అని కలుగుతాయి. జగన్ లాంటి కలవ ఎన్నాళ్ళున్నా కలగదు, అది వేరే కథ. ఇతను కలుగుతాయి. ఎందుకంటే అతను పాత్రికేయుడిగా ఉన్నాడు. అనుకోకుండా జగన్మోహన్ రెడ్డికి సహకరించాల్సిన పరిస్థితిలోకి వెళ్ళాడు అతనికి కూడా కొంత కోపం ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ మీద విముఖత ఉంది కాబట్టి మెల్లమెల్లగా జగన్మోహన్ రెడ్డి కానీ ఇతను ఎవరినైతే సమర్థిస్తున్నాడో వాళ్ళందరూ గురించి అతను పూర్తిగా తెలుసు. అన్నీ అతని మనసు అంగీకరించదు ఖచ్చితంగా. కానీ పైకి తప్పని పరిస్థితుల్లో అతను బతుకు తెరువు కోసం, జీవన వృత్తి కోసం, ఉన్న హోదాను కాపాడుకోవడం కోసం, సమాజంలో కొంచెం హోదాగా ఉన్నాడు కదా, దాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు సహకరిస్తున్నాడు. ఇక్కడ సుప్రీంకోర్టు ఇతను చాలా నిర్దోషి, ఇతను వదిలేయండి అని ఏం చెప్పలేదు. కేసు నడుస్తుంది, ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేయగలుగుతారు. కానీ సుప్రీంకోర్టు 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు? అలాగే మరి పత్రికా ఇప్పుడు ఇప్పుడు అలా కాదండి, కొన్ని వ్యవస్థలు మనం ప్రశ్నించలేం. కానీ 73 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయొచ్చా? ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తుతారు, అన్నీ అవుతాయి. ప్రస్తుతానికి అయితే నోరు మూసుకుని ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది వినాలి. అయితే ఇక్కడ ఇలా వదిలేస్తే ఫేక్ ప్రచారాలు చేసుకోవచ్చా? అసభ్య పదజాలం, అసభ్య చర్చలు పెట్టొచ్చా? సామూహికంగా కించపరచొచ్చా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇక్కడ ఏమైందంటే వైసీపీకి వాళ్ళు ఏం బలం అనుకుంటున్నారంటే ఈ విష ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు, బురద జల్లటం అనేటువంటిది మాకు అభ్యాసం, కోసి విద్య అనుకున్నారు వాళ్ళు. దానికి కూడా వాళ్ళు స్వతహాగా వాళ్ళ శక్తి సరిపోదు, వాళ్ళ బుర్ర అంతకు మించి ఉండదు. బుద్ధి, వాళ్ళు అంతరంగం, పైశాచికత్వం ఉంటుంది. కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసి తెలివితేటలు వాళ్ళకు ఉండవు. ఎవడో ఒకటి చెప్పాలి దగ్గర ఉండి. ప్రశాంత్ కిషోర్లు అటువంటి తెచ్చుకుని వీళ్ళకన్నా దుర్మార్గుడు కాబట్టి వాడు చాలా ప్రాక్టికల్గా, ప్రొఫెషనల్గా ఆ డబ్బులు తీసుకుని ఎవరిని అంత దుర్మార్గంగా వాడికి ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఏ పార్టీ మీదకైనా సరే అలాంటి దుర్మార్గాలు చేస్తాడు. ఎలక్షన్ ముందు కట్టులు కట్టుకుని కుర్చీలో కూర్చోమంటాం, ఇలాంటివన్నీ చెప్తాడు. అలాగే ఫాలో అయ్యారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆడు చెప్పిందంతా చూసేసి కొంతమంది ఏం చేస్తారంటే ఎవరో ఒకరిని పెట్టుకుని మనిషిని ఆడన్నీ చూసిన తర్వాత వెళ్ళిపో అని చెప్పి ఆ పని మనమే చేసుకోవచ్చు అనుకుంటారు. తర్వాత దోలు తీరిందని తెలుస్తుంది వాళ్ళకి. ఇతను కూడా అలాగే ఇతని ద్వారా అన్ని నేర్చుకుని చేయించుకుని వాళ్ళ అసిస్టెంట్ ఎవరినో పెట్టుకుని అతన్ని పంపించారు, అంత డబ్బు ఇవ్వలేమని. ఏమైంది చూశారు కదా. విష ప్రచారాలు కూడా సమర్థవంతంగా చేయాలి, అవి చేయలేకపోయాడు. మొన్న అన్నీ కూడా రివర్స్ అయినాయి. కులకరాయి డ్రామాలో కోడికత్తి డ్రామా సక్సెస్ అయింది, గులకరాయి డ్రామా ఫెయిల్ అయింది. చూసారా? అంతకుముందు చేసిన విష ప్రచారాలు సక్సెస్ అయినాయి. పింక్ డైమండ్ అని, ఆ డైమండ్ అని, ఈ డైమండ్ అని, అదని ఇదని, నిధులని, గుప్త నిధులని, లేదా అలా చేశారు, ఇలా చేసి ఇవన్నీ సక్సెస్ అయినాయి. తర్వాత కూడా చేశారు, వీళ్ళు చాలా చేశారు. వాళ్ళ బాబాయిని చంపేసి గుండెపోటని, ఆ బాబాయిని చంపి నారాసర రక్త చరిత్ర అని అప్పుడు వర్కౌట్ అయింది. అదంతా ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు బ్యాక్లో. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని వదిలేసిన తర్వాత వీళ్ళకి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు ఇలాంటి వాళ్ళు మనం నమ్ముకుంటే ఏమవుద్ది? రివర్స్ అయిన సీన్. వైసీపీ సోషల్ మీడియా, టీడీపీ మీద అసత్య ప్రచారాలు వీటి మీద తెగబడి ఉన్నారు వాళ్ళు. ఇప్పటికీ కూడా వాళ్ళు అబద్ధాలు, బూతులు తిట్టడం, లేకపోతే కించపరచడం మీదే ఉన్నారు. లేదంటే వాళ్ళకి ఈ టీఆర్ఎస్ సాయం ఉంటారు. మళ్ళీ వాళ్ళందరూ లైక్ మైండెడ్. ఎన్టీ రామారావు గారు బజ్జీలు తింటే వీళ్ళకి ఏం నొప్పి? దాని మీద కూడా మాట్లాడుతాం. అంత నీచి పెదవులంటే వీళ్ళు. ఎన్టీ రామారావు గారు బజ్జీలు తింటే వీళ్ళు రోగమా? అది దిట్టంగా ఉన్నాడు, తిని అరాయించుకున్నాడు. మీరు 2 మొక్కసని బొత్తులు కూడా తినలేరు. మీరు 2 మొక్కసని బొత్తులు తినమని పెద్ద 20 రూపాయల బొత్తులు ఎంత ఉంటాయి, అది తినమని 2 చచ్చిన తినలేరు. కెక్కరమనిపోతారా? ఆయన తిండి గురించి మాట్లాడతారు. ఆయన 10 పెసరట్లు తింటాడు,
చచ్చి ఊరుకుంటారు వీళ్ళు తింటేను. ఇప్పుడు 10 పెసరట్టు ఉప్మాలు తింటాడు, మామూలు పెసరట్టు కాదు. తింటాడు, దిట్టంగా ఉంటాడు, కష్టపడతాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. దాన్ని కూడా దుష్ప్రచారానికి వాడుకొని సెటైర్లు వేస్తున్నారు. విషప్రచారం అంటే అలాగే ఉంటుందన్నమాట. దాన్ని ఎవడన్నా పట్టించుకున్నాడు ఇప్పుడు చీతూ ఎదవల్లరా అనుకున్నారు. వీళ్ళు ఇప్పుడు నిజం చెప్పిన నమ్మరు ఎవడన్నా. ఎందుకంటే సాక్షిలోని పేపర్లోని అన్ని అబద్ధాలు అలవాటు. నాన్న పులి కథ తెలుసా నీకు? అందులో సరదాగా నాన్న పులి వచ్చేయింది బాబు అంటే పరిగెత్తి వస్తాడు, కొడుకు ఏదో అన్నాడు కదా, అలా సరైన వెళ్ళిపోతాడు. నాన్న వచ్చిందే నాన్న సరదాగా నాన్న అంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ నాన్న పులి అని కాకేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతాడు. అక్కడ ఏమి లేదని చూసి మళ్ళీ నిజంగా పూలు వచ్చేద్ది. నాన్న బాబోయ్ పూలే కరిచేస్తుంది బాబోయ్ అన్న, తినేస్తుంది బాబోయ్ నన్ను అన్నా కానీ ఆడు అలాగే అంటాడులే అని రావటం. వీళ్ళు ఇప్పుడు నిజం చెప్పినా నమ్మరేవడం. వీళ్ళు బతుకంతా అబద్ధం, వీళ్ళు చేసేదంతా విషప్రచారం, వీళ్ళు మొఖాలు, వీళ్ళు బతుకు, వీళ్ళు బుద్ధి అన్నీ కూడా ఫేక్ అనేటువంటిది అర్థమైన తర్వాత నిజం చెప్పడానికి ట్రై చేస్తే కూడా మా అబ్బాయిని మేమే చంపేమంటే కూడా నమ్మరు. వీళ్ళని అలా చెప్తున్నారు బాబు, ఇదేదో ప్లాన్ అనుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో దాడి చేద్దాం టీడీపీ మీద కుదరదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, టీడీపీ సోషల్ మీడియా ఇండివిజువల్గా పనిచేసి వాళ్ళు ఉంటారు కదా, బుర్రన్న వాళ్ళు ఉంటారు. అందులో జనసేన శతఘ్ని టీం అంటే ఇంక మామూలుగా తిరగలేదు. టోటల్ తెలుగులో ఉన్న టీములు అన్నిటిలోకి నెంబర్ 1 శతఘ్ని టీం జనసేన సోషల్ మీడియా శతఘ్ని టీం. అంటే ఎలాంటి ఉన్నా కానీ ఇప్పుడు మీకు మమ్మీ సినిమా వచ్చింది, మమ్మీ 2 చూసావు నువ్వు? అందులోని చిన్న పిల్ల దెయ్యాల్లాగా ఉండే బాణాల చూ అలా గుచ్చేస్తారు వాళ్ళందరూ. క్లియర్ వాడు చెత్త మీద పడిపోయి బాణాలు చెత్త ఉంటాయి, అలా గుచ్చేస్తారు వాళ్ళు. దెబ్బకి ఎవడైనా విలవలాడిపోవాల్సిందే. వాళ్ళు తగులుకున్నారు ఇంకో వాళ్ళ పని అయిపోద్ది. వీళ్ళని ఎదుర్కోవడం వాళ్ళ తర్వా. వీళ్ళు చదువు చట్టుబండలు లేకుండా వాళ్ళని పెట్టుకుని డబ్బులు ఇచ్చి చేంజ్, వాళ్ళు డబ్బులు ఇవ్వక లేకుండా చేస్తారు వాళ్ళు. స్వచ్ఛందం వాళ్ళకి ఎవడో రూపాయి కూడా ఇవ్వడాలి. వీళ్ళకేమో కామెంట్కి ఎంత, లైక్కి ఎంత, బూతులు తిడితే కొంచెం ఎక్కువ డబ్బులు, ఇలాంటివన్నీ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళని ఎదుర్కోగలరు వాళ్ళు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అధికారం కోల్పోయారు, రాజకీయంగా ఎమ్మెల్యేల బలం తగ్గిపోయింది. వాళ్ళు పైగా వాళ్ళు మాట్లాడిన మాటలకు బయటకు వస్తానికి భయం వేస్తుంది వాళ్ళందరికన్నా. ఆ ఉన్న నలుగురు ఎప్పుడు లోపల పోతారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియాని ఎదుర్కోలేరు. ఇప్పుడు దీనికి కొమ్మినేని శ్రీనివాస్కి ఏదో ఊరట వచ్చిందంటే నేనే అనుకున్నాను 2-3 రోజులు చాలు, అంతకన్నా ఎక్కువ అనవసరం అని. కానీ సార్ మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు చేసిన తప్పు అని చెప్పి అమరావతి మహిళల నుంచి కూడా బాగా వ్యతిరేకత. ఇప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు రెండు రకాలు ఉంటాయండి. చట్టము న్యాయము ఒక రకం, ధర్మము నైతికత రెండో పక్క ఉంటాయి. చట్ట ప్రకారం నువ్వు శిక్షార్హుడు అయితే ధర్మం ప్రకారం అవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేశారు, చట్టాన్ని గౌరవించి జైలుకి వెళ్ళాడు. ధర్మం కానీ నైతికంగా కానీ ఆయనకి అసలు దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. దానికి అరెస్ట్ని కూడా వ్యతిరేకించవచ్చు ఆయన. మరి 70 ఏళ్ళు వయసున్న ఇతను వదిలేమన్నా వాడు మరి అలా ఇందుకు వదిలేమనలేదు అనేటువంటి మనకు ధర్మ సందేహం ప్రతి ఒక్కళ్ళలోనూ ఇది మెదులుతుంది. ఇలాంటి ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమైందంటే వాళ్ళు ఫెయిల్యూర్ అయినట్టే. ఎవరికైతే ఇప్పుడు ఊరట లభించిందో వాళ్ళకే ఊరట లభించినట్టు కాదు, అది తాత్కాలికంగా ఉపశమనం అంతే. మీకు వ్యవస్థల మీద విశ్వాసం పోద్ది. మరి 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఈయనేమన్నా నోటీస్ ఇవ్వలేదు అంటున్నారు. ఆయనకి ఇవ్వలేదు నోటీసు. ఆయన మీద కూడా అక్రమంగా కేసు పెట్టారు. అసలు కేసు నమోదు చేయకుండానే మీరు రండి ముందు తర్వాత పెడతామన్నారు కేసు. ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుని వదిలేసి నన్ను వదలరు కదా అనుకోండి, మాట్లాడినవాడిని. ఇతను మాట్లాడలేదు కాబట్టి నవ్వితే అరెస్ట్ చేస్తారా అన్నారు, ఏదో అంటున్నారు. సైగ చేస్తే చాలు. మరి ఎందుకు ఆ న్యాయమూర్తులు ఎందుకు అలాగ ఇచ్చారో తెలియదు. మరి ఇటేపు వాదించే వాళ్ళకి సరే 3 రోజులు చాలు ఇటుకి అనుకున్నారో, లేదా చంద్రబాబు గారు వదిలేంటారు అని ఉంటాడు గ్యారంటీగా. ఈ లాయర్లు అదిని చాలే ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టకుండా పద్ధతి కాదు అనుకుంటాడు. మంచోడైనా ఆయన తలుచుకుని రావటానికి వీలు లేదు అని ఒక ఆదేశం ఇస్తే సత్యనారాయణ బయటికి, అంతే లెక్క. ఏ స్థానమైనా సరే ఆయన పవర్ అలాంటిది వాళ్ళ దేశంలో, అంతే లెక్క. జనార్దన్ రెడ్డి లాంటి శిక్ష లేకుండా కొట్టించుకుని బయటకు వచ్చేసిన వాడికి చంద్రబాబు నాయుడు గారు లాంటి పవర్ఫుల్ పర్సన్కి ఏమన్నా అవదా దేశంలోనూ? ఏంటండి అంటే కొన్ని వ్యవస్థల గురించి మాట్లాడకూడదు అంటారు కాబట్టి మాట్లాడతలేదు, అంతే. మాట్లాడాల్సి వస్తే మాట్లాడతాం. 100 మంది సమాధానం చెప్తాను నేను, ఒకళ్ళిద్దరికి కాదు, 100 మందికి ఒకేసారి సమాధానం చెప్తాను. విడివిడిగా కూడా చెప్తాను ఎదురుకుండా కూర్చుంటే. ఈ దేశంలో ఇప్పటి వరకు జరిగిన వాటి మీద వాళ్ళు మూసుకుని బాగా వదిలేసారా బాబు అనుకోకుండా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అమ్మాయి అనుకుని వచ్చే బయటకు అతను చెప్పాలి, కొమ్మునే నాడు కౌరంపాలి, ఓరు మీరు ఇంకెక్కువ చేయకుండా బాబు మళ్ళీ కేకెత్తారేమో ఇంకో దాంట్లోనూ అని ఇంకెక్కువ చేయకుండా బాబు అని చెప్పాలి.
ఇంకో కేసు పెట్టి ఇంకో దాంట్లో ఇరికిచ్చారనుకో ఏం చేస్తారు వాళ్ళు. ఈ ప్రభుత్వం ఎవరినన్నా ఉంచాలనుకుంటే ఉంచగలుగుతుంది, వద్దనుకుంటే వదిలేయగలుగుతుంది. అంతే సింపుల్, అదే అర్థం చేసుకోవాలి. దీని గురించి ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళకే నష్టం. రియాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సుప్రీంకోర్టు డెఫినెట్గా ఈ విషయంలో బాగానే అలాగే స్పందించాలి. చంద్రబాబు గారి విషయంలో కూడా అలా స్పందించుంటే బాగుండేది అనుకుంటున్నాం. ఇంక వేరే ఏం లేదు. అంకబాబు గారి విషయంలో ఇక్కడ లోకల్ కాబట్టి పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేసి ఉండకూడదు. అప్పుడు అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. అప్పుడు అదే పోలీసులు, ఇప్పుడు అదే పోలీసులు. కాబట్టి దాని గురించి ఎక్కువ ఆర్గ్యుమెంట్ ఉండకూడదు. ఆ అరెస్ట్ మీద ఆర్గ్యుమెంట్ ఏమి ఉండకూడదు. మాకేం అలవాటు అయిపోయిందండి, ఎవరినైనా పట్టుకుపోతున్నాం అని చెప్పాలి వాళ్ళు. అంతే. సుప్రీంకోర్టు అడిగితే మాకు అలవాటు చేసేయండి జగన్మోహన్ రెడ్డి, గోడలు గట్ట దూకి వీళ్ళు దోడలు దూకమంటలేదు, వీళ్ళు వాళ్ళు గోడలు కూడా దూకిచ్చేసి చూడండి బాబు, కాళ్ళు లాగేసి అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.